ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో టమాటా సూప్ అయితే చేసుకుందామండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏవైనా తినే ముందు సూప్ అయితే ముందు ఆర్డర్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా. ఇలా సూప్ తాగడం వల్ల మంచి ఆకలి వేస్తుంది. అయితే దాంట్లో ఎక్కువగా ఆర్డర్ పెట్టుకునేది టమాటా సూపు. అలాంటి టమాటా సూప్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 3 టమాటాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 3 టమాటాలకి నాకు 2 కప్పుల దాకా అయితే సూప్ అయితే అయింది. వీటిని ఇలా కట్ చేసుకొని టమాటా ములిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా పైన ఉన్న ఒక పొర లాంటి లేయర్ని అయితే తీసేసేయి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 లవంగాలు, ఒక అరముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న టమాటాని వేసుకోవాలి. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సూపులో మనం టేస్ట్కి సరిపోయినంత సాల్టు, అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని కలుపుకోండి. దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో మీకు పాల మీద మిగడ తీస్తారు కదా, ఆ మిగడనైనా పర్వాలేదు. కొంచెం పాలు వేసి బీట్ చేసుకున్నారంటే మనకి క్రీమీలాగా ఉంటుంది. దాన్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత మనం కప్లో పోసుకొని దానిపైన మరి కాస్త క్రీమ్ వేసుకోవాలి. అలాగే మన ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వాటిని కూడా పైన వేసుకుందామండి. టమాటా సూప్లోని ఆ బ్రెడ్ ముక్కలు వేసుకొని వేడి వేడి సూప్ తాగుతూ మధ్యలో ఆ బ్రెడ్ ముక్కలు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే కదండి తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.